ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతం హరిదాసు కీర్తనలతో పాటు గంగిరెద్దు విన్యాసాలు ఆకట్టుకుంటూనే అదేవిధంగా బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఏవో ఉన్నారు. సార్, మొత్తం 3 రోజుల పాటు ఏ విధమైన కార్యక్రమాలు ఇంద్రకీలాద్రిపై ఉండవు? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మొట్టమొదటిగా అందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఈ బొమ్మల కొలువు అనేది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ప్రాంగణంలో ఈ యొక్క బొమ్మల కొలువు అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూశారు మీరందరూ కూడా, ముఖ్యంగా పాడి పంటలకు సంబంధించి కావచ్చు, మన తెలుగు సాంప్రదాయంలో హిందూ సంబంధించి దేవతల్ని పూజించే విధానం కావచ్చు, మనకు ముఖ్యంగా ఎంత మొత్తం కూడా అన్ని రకాలైనటువంటి సంస్కృతి అనేది పుట్టిపడేటట్టు కూడా మనం బొమ్మల రూపంలో వచ్చే వాళ్ళందరికీ కూడా తెలియజేసేటట్టు, అదేవిధంగా భోగి మంటలు ఏర్పాటు చేసుకోవడం, గంగిరెద్దుల్ని తీసుకురావడం వల్ల, అదేవిధంగా సందెగొబ్బిళ్ళు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సంస్కృతిని మర్చిపోకుండా రాబో తరాలకు గుర్తు చేసేటట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే 3 రోజుల పాటు సెలవు దినాలు, దాంతోపాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తుంటారు. అంటే వారి కోసం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు? ఖచ్చితంగా ఎంతమంది భక్తులు వచ్చినా మా యొక్క సిబ్బంది, అదేవిధంగా మన వైదిక సిబ్బంది అందరూ కూడా యొక్క ప్రణాళిక వేసుకొని ఉంటున్నాము. ఖచ్చితంగా వస్తారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది ప్రతిసారి వస్తుంటారు. ఏది ఏమైనా కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి శీఘ్ర దర్శనం చేసుకునేటట్టు, వారికి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు అందేటట్టు కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే తెలంగాణ నుంచి ఇప్పటికే చూడొచ్చాడు, కోనసీమ, మొత్తం భీమవరం, ఇతరత్ర ప్రాంతాలకి కార్లు వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం అవుతుంటారు. అంటే రద్దీ అంతకంతకు పెరుగుతుంది. అంటే వీఐపీ స్లాట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి వీఐపీస్ అనేది జనరల్గా వాళ్ళు దూరం నుంచి వచ్చేవాళ్ళు కాకుండా లోకల్ కూడా ఉంటారు, మీకు తెలుసు. మరి ఆ స్లాట్ అనేది జనరల్గా కంటిన్యూ అవుద్ది. ఆ రష్ను బట్టి అవసరమైతే మేము మధ్యలో మీరు చూస్తున్నారు, ఫ్రైడే, సాటర్డే, సండే 1 hour 2 hours ఆపుతున్నాం మేము. అప్పుడు బయట నుంచే వెళ్తారు వీఐపీస్ కూడా ఆల్మోస్ట్. ఇక ప్రోటోకాల్ అనేది మోస్ట్ వీఐపీస్కి తప్పదు. అలాగే మరి ఈ పండగ మనకి సంక్రాంతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పెద్ద పండగ దేశంలో. కారణం ఏంటంటే రైతాంగానికి పంటలు వచ్చి, పంట చేతికొచ్చి, చేతిలో డబ్బుండి, ఇప్పుడు దాకా వాళ్ళు కాయ కష్టం చేసి పండించిన ధాన్యం ఆ 4 డబ్బులు చేతిలో చూసుకుని ఆనందపడి పండగగా చక్కగా పండగ చేసుకుని, మరి వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులు, బండి అన్నిటికీ కూడా శుభ్రం చేసుకుని కడిగి వాళ్ళందరికీ కూడా మనం మరి వాళ్ళ పెద్ద పండగ కాబట్టి చాలా ఆనందంతో పొద్దున్నే అందరూ కూడా ఈ దేశంలో భోగి మంటలు వేసుకుని మరి ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ ఉంటుంది. అలాగే పెద్ద ఎత్తునే వస్తారని ప్రిపేర్ అయ్యాము మేము దేవాలయం తరఫున. ఆల్రెడీ ఈవో గారు, మేమంతా కూడా మా సిబ్బంది కూడా అచ్యుస్వాములు అంతా కూడా మాట్లాడుకున్నాం. ఎంతమంది వచ్చినా కూడా సిస్టమేటిక్గా దర్శనం అనేది ఎక్కువ టైం లేకుండా మనకు ప్రభుత్వం ఆదేశించిన ప్రకారమే మ్యాక్సిమం గంటన్నర క్యూ లైన్స్లో లేకుండా, అందుకోసమే మధ్యాహ్నం పూట భోజనం చేసే టైం కాబట్టి మేము 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఇబ్బంది అయినా కూడా, వీఐపీస్కి ఇబ్బంది అయినా కూడా అంతరాలయం ఆపుతున్నాం. కింద పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా. అలాగే ఏం పర్లేదు, భక్తులు వచ్చేవాళ్ళు కానీ వచ్చి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా దేవాలయంలో మీకు చూస్తున్నారు, ఇదివరకు 10,000, 20,000, ఇప్పుడు 50,000కి వచ్చింది. ఇది మేము నిరంతరం రెడీలో ఉంటాం. ఇమీడియట్గా ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాం. డెఫినెట్గా ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేదు, దర్శనం చేస్తాం. థ్యాంక్ యూ. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, బొమ్మల కొలువు ఎంత ఆకర్షణ ఉంది. ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కూడా అమ్మవారి రూపాలతో కూడినటువంటి బొమ్మల కొలువును కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంద్రకీలాద్రి పైన ప్రస్తుతం ఏదైతే సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చారు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి వీటిని కూడా తిలకించే విధంగా కూడా దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే భోగి మంటలు ఘనంగా జరిపారు. అదేవిధంగా అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా వీక్షించేందుకు కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ సంక్రాంతిని ప్రతిబింబించేలాగా ఇంద్రకీలాద్రిని అయితే అలంకరించడం జరిగింది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే 3 రోజుల పాటు రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా పలు
కీలక నిర్ణయాలు తీసుకున్నామంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. ఒకవేళ రద్దీ అంతకంతకు పెరిగిన నేపథ్యంలో అప్పటికప్పుడు అంతరాలయ దర్శనం రద్దు చేసి కేవలం ముఖద మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామంటూ కూడా అటు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై అటు సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటే అని చెప్పచ్చు. సాయితో నరసింహ బిగ్ టీవీ ఇంద్రకీలాద్రి.